ప్రభుత్వ హయాంలో టీటీడీని దోచుకున్న వైసీపీ అవినీతి మాఫియాలకు త్వరలో చిప్పకోడు తప్పదా? ఏడుకొండలపై ఎన్నడూ లేని విధంగా టీటీడీని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన వారు తగిన శిక్ష అనుభవించక తప్పదా? విజిలెన్స్ సోదాలో ఏం తేలింది? మున్ముందు ఏం జరగబోతోంది? తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2 నెలలుగా సోదాలు చేస్తున్న విజిలెన్స్ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 58 మందికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాయి. అయితే ఇంజనీరింగ్ పనుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముడి సరుకుల కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులు అక్రమాలపై ఏపీ ప్రభుత్వానికి సిఐడికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంజనీరింగ్, ఈడీపీ, జేఈఓ కార్యాలయం, రెవెన్యూ, మార్కెటింగ్ తో పాటు పలు విభాగాల్లోని పలువురు అధికారులను విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారాన్ని సేకరించారు. టీటీడీ బడ్జెట్లో ఇంజనీరింగ్ పనులకు ఏటా 150 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయల పనులను కేటాయించడంపై అధికారుల్లో విజిలెన్స్ అధికారులు వివరాలు తీసుకున్నారు. మరోవైపు శ్రీవారి దర్శనం టికెట్లకు సంబంధించిన డేటా కూడా మాయమైంది. ఈ డేటా మాయం కావడానికి కారణాలను కూడా విజిలెన్స్ ఆరా తీస్తోంది. మొత్తంగా గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో 18 మందితో కూడిన ప్రత్యేక విజిలెన్స్ బృందం టీటీడీలోని పలు విభాగాల్లో సోదాలు చేస్తోంది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. తిరుమలలో వివిధ సేవలు, బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయించే అదనపు ఈవో కార్యాలయం, ఆర్జిత కార్యాలయాల్లో సోదాలు చేశారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా కొంతమంది సిబ్బంది స్టేట్మెంట్లను వీడియో రికార్డింగ్ చేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమేనని, శ్రీవాణి ట్రస్ట్ నిధుల కేటాయింపులో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు ఇప్పటికే నిర్ధారణకొచ్చినట్టు తెలుస్తోంది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి కీలక ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. టీటీడీ మార్కెటింగ్ శాఖలో ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో అక్కడ కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏటా దాదాపు 700 కోట్ల రూపాయల మేర ముడి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. అయితే నాణ్యత లేని సరుకులను టెండర్దారులు సప్లై చేస్తూ అక్కడ పనిచేసే సిబ్బంది అండతో అక్రమాలు చేసినట్టు గుర్తించారు. ఈ అవినీతిలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 2023 ఏప్రిల్ 29న శ్రీవారి పరకామణి మండపంలో జీఆర్ తరపున విధులు నిర్వర్తించే రవికుమార్ అనే ఉద్యోగి చోరీ చేసి భద్రతా సిబ్బందికి దొరికిపోయాడు. 20 ఏళ్లుగా పరకామణిలోనే పనిచేస్తూ ఇలా చోరీలు చేసి 100 కోట్ల రూపాయలు లూటీ చేసినట్టు గుర్తించారు. అయితే రవికుమార్ పేరిట ఉన్న ఆస్తులను టీటీడీ పేరుపైకి మార్చి కేసును లోక్ అదాలత్ లో పరిష్కరించేసుకుని ఆస్తులన్నింటినీ అప్పటి టీటీడీ పాలక మండలిలోని కొందరు ముఖ్యులు, కేసును పర్యవేక్షించిన పోలీసులు పొందినట్లు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి శాసనమండలి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమ ప్రభుత్వం తిరుమల నుంచే ప్రక్షాళనను ప్రారంభించిందని, టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలు మరికొద్ది రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా టీటీడీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.